సభ్య సమాజం మొత్తం తలదించుకునేలా ఈ ఘటన చోటు చేసుకుంది. కన్న తల్లే నా బిడ్డని చంపేయండి అని చెప్పి అడుగుతా ఉంది. కన్న తండ్రి నా బిడ్డని చంపేయండి అయ్యా అని చెప్పి అడుగుతా ఉన్నాడు. సొంత చెల్లి నాకు నా అన్న వద్దు, నా అన్నని ఎక్కడికన్నా తీసుకెళ్లి చంపేయండి అని చెప్పి ప్రాధేయపడతా ఉంది. ఈ దారుణం ఎక్కడో కాదు, వరంగల్లో చోటు చేసుకుంది. కన్న తల్లిని అతి దారుణంగా రేప్ చేశాడు. ఆడి పేరు కనకయ్య. అసలు చెప్పుకోవాలంటేనే చాలా గలీజ్గా ఉంది ఇది. చెల్లిని, ముసలావిడిని, చిన్న పెద్ద ముసలి ముతక ఎవరిని పడితే వాళ్ళని, ఆ ఊర్లో ఎవరిని పడితే వాళ్ళని అక్కడ పక్కనే ఆ ఏదో తోట ఉంటుందంట, పక్కన అడవిల ప్రాంతంలో తీసుకెళ్ళి వాళ్ళని అతి దారుణంగా రేప్ చేసి కొట్టి ఎవరికైనా చెప్తే చంపేస్తానని చెప్పి బెదిరించి చాలా మందిని పాడు చేశాడు ఆ యువకుడు. అసలు సొంత చెల్లిని రా నీకు చాక్లెట్ కొనిస్తా అంటే ఎవరైనా వెళ్తారు కదా, సొంత చెల్లి అన్నాక అన్నని నమ్మే కదా వెళ్తారు. సొంత అన్న పిలిచాడని చెల్లి నమ్మకంతో వెళ్తే ఆ చెల్లిని పాడు చేశాడు. ఆడు అడుక్కుంటా ఉంది, అన్న ప్లీజ్ వదిలేసేయి నన్ను, నీ కాళ్ళు పట్టుకుంటా, ఇంకెప్పుడు నీ ఇంట్లో కూడా ఉన్ను వెళ్ళిపోతాను, నన్ను వదిలేసేయి అన్న, నన్ను పాడు చేయకు అని చెప్పి ప్రాధేయపడతా ఉంది ఆ చెల్లి. అయినా వదలకుండా చంపల మీద చితక బాది మరీ పాడు చేశాడు ఆడు. ఆ చెల్లి చెప్తా ఉంటే కంట్లో నీళ్ళాగని పరిస్థితి. అతడు సొంత నానమ్మని రేప్ చేశాడు. ముసలావిడ, ఆవిడేం పాపం చేసింది? ఈ పనులు చేశాక ఇంట్లో వాళ్ళు ఎవరన్నా చారదీస్తారా? అందుకే కొడతా ఉన్నా దగ్గరికి పోలేదు, చంపేస్తామన్నా దగ్గరికి పోలేదు. వాళ్ళ పని వాళ్ళు నా కొడుకు నాకు వద్దు, మీరేం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి చంపేయమని చెప్పింది కన్న తల్లి. చూడండి సమాజం ఎటువైపు వెళ్తా ఉంది. ఎక్కడున్నా మనం సొంత ఇంట్లోనే రక్షణ లేకపోతే ఆడపిల్లలు ఎక్కడ బయట వస్తారు? సొంత ఇంట్లోనే రక్షణ లేదు ఆడపిల్లలకి, సొంత అన్న దగ్గరే రక్షణ లేదు. ఇంకా ఆడపిల్ల బయట రావాలంటే భయపడదా?